హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చంద్రబాబు దెబ్బకి రాజీనామా చేస్తున్న వైసీపీ నేత. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడము, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల వీడియోకి బూస్టింగ్ అనేది లభిస్తుంది. దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. తిరుపతి టౌన్ డిప్యూటీ మేయర్ ను కూటమి చేజిక్కించుకున్న తరువాత జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీష వాకౌట్ చేయడం, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తాత్కాలికంగా మేయర్ గా సమావేశాన్ని నిర్వహించడం చూసేశాం. ఇదే కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్. తిరుపతి కార్పొరేషన్ లో కూటమి జెండా ఎగరాలంటే మేయర్ పదవిని చేజిక్కించుకోవాలి. అయితే మార్చి 18 నాటికి 4 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మెజారిటీ చూపించి మేయర్ పదవికి అవిశ్వాసం పెడతారా, లేక కూటమి ఒత్తిడి తట్టుకోలేక శిరీష రాజీనామా చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అయితే కూటమిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా అన్న కుటుంబం మేయర్ పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కార్పొరేషన్లో టీడీపీ జెండా ఎగరవేయాలని కూటమి పావులు కదుపుతుంది. ఫిబ్రవరిలో డిప్యూటీ మేయర్గా ఆర్సి మునికృష్ణను ఎలా గెలిపించుకున్నామో అలాగే మేయర్ను కూడా చేజిక్కించుకోవాలన్నది వారి వ్యూహం. టీడీపీ మేయర్ ఎన్నికల్లోని వైసీపీ కార్పొరేటర్లతో బలవంతంగా ఆర్సి మునికృష్ణకు ఓటు వేసేలా చేశారు. దీంతో వైసీపీ బలం ఎంత అనేది స్పష్టమయ్యింది. దీంతో ఆమె దిగిపోవాలని, లేదంటే అవిశ్వాసం పెట్టి దింపేస్తామని మౌఖిక ఆదేశాలు వెళ్లాయని సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధంగా చంద్రబాబు వేసిన ప్లాన్ కి రాజీనామా చేసేస్తారు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.